ఏ ఎక్కడుల్లా ఇవాళ పొద్దాక మబ్బే నడిమిట్ల ఓటర్లు ఆనగిన పడ్డది పట్నంలా. మరి మీ కాడ ఎట్లున్నదో గానీ హెడ్లైన్ చూస్తే అన్ని వార్తలు చెప్పుకుందాం. జూబ్లీ హిల్స్ లో ప్రచారం దుమ్ము, ఎవరు చూపిస్తారో మరి దమ్ము. ముఖ్యమైన పనుల మీద నజర్, 4 ఫస్ట్ ఉన్నది త్రిపులార్. డ్రగ్స్ దందా చేస్తున్న డాక్టర్, బెట్టింగ్ కు బలైన కానిస్టేబుల్. పంటలు ఆగం చేసిన ఆనలు, చెప్పరాకుంటున్నాయి బాధలు. ఊర్ల మీదకొస్తున్న జీవరాశి, తప్పు చేసిన అడవి నరికేసి. జూబ్లీ హిల్స్ లా ఏ గల్లీకి పోయినా ఎవరో ఒక పెద్ద లీడర్ పక్కా ఆగుపడతారుల్లా. మంత్రే కావచ్చు, ఎమ్మెల్యేనే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, సీనియర్ లీడర్ ఇంకెవ్వరన్నా కావచ్చు. మనకు ఓటు ఉన్నదా లేదా అనేది గిన్న చూడరు. నమస్తే చెప్తారు, మర్యాదగా వల్కరిస్తారు, మాకే ఓటేయండ్రని గుర్తు కాగితం చేతిలో పెట్టి పోతారు. ఓట్ల జాతర అంటే అట్లుంటది మళ్ళా. రెండో మల్క ప్రచారానికి వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ పెట్టి పాత గవర్నమెంట్ ను అరుచుకున్నాడు. తెలంగాణను తెరలు చేసిండ్రు, అప్పుల కుప్ప చేసిండ్రు, మేము మంచి పథకాలు పెడితే అడ్డం పడుతుర్రు అని గర్వమైండు. ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయనోళ్ళుగా మందికేం చేస్తారని ఎడ్డిచ్చిండు సారు. సొంత చెల్లెల్నే ఇంట్లోకెళ్ళి మెడలు పట్టి దొబ్బిన నీచుడు ఎవడన్నా ఉన్నాడంటే కేటీఆర్. సొంత చెల్లెలకు బుక్కెడు అన్నం పెట్టనోడు చిన్నమ్మ బిడ్డ కంట బంగారు గాజులు చేపిస్తాడంట. ఈయనంట మాగంటి సునీతమ్మని ఆదుకుంటాడంట. ఏడాది తిరిగాకల్లా ఒక్క జూబ్లీ హిల్స్నే 14,159 రేషన్ కార్డులు పేదోళ్ళకి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇక అటు కారోళ్ళు బాగానే కష్టపడుతున్నారు సునీతమ్మని ఎమ్మెల్యేని చేయాలని. ర్యాలీలు, మీటింగులతోని పబ్లిక్ లో పతార పెంచుకునే పనులు ఉన్నాడు రామన్న. సానుభూతినే బగ్గన అమ్ముకున్నారట. బీజేపీ దీపక్ రెడ్డి సార్ కోసం సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ బస్తీల బాట పట్టిండు. జనసేన పార్టీ బీజేపీకి హిమ్మతి ఇచ్చింది. ఈ రెండు పార్టీలు ఫిరాయింపుల పార్టీలు, ప్రజల తీర్పును కాలరాచేటువంటి పార్టీలు. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి మజ్లిస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవాలి. అయితే బీఆర్ఎస్ కు బీజేపీ హిమ్మతి ఇస్తుంది, వాళ్ళు గెలవకుండా కాంగ్రెస్ గెలవద్దనే కుట్రలు చేస్తుందని మంత్రి పొన్నం సార్ గనమైండు. 10,000 కంటే ఓట్లు దాటాయని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు నేరుగా ఇండైరెక్ట్ గా టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి ఈ ముచ్చట ఇట్లుంటే ఇలా పెద్ద ఓటింగ్ నడిచింది. అంటే గా దినం పోలింగ్ సెంటర్ల కాడికి వచ్చుడు వీళ్ళు గాని పెద్ద మనుషుల కాడికే ఆఫీసర్లు పోయి ఓటేసే ఛాన్స్ ఇచ్చిర్రు అన్నట్టు. ఎల్లుండి కూడా నడుస్తుంది ఇదే కార్యం. ఇక 11 తారీఖు నాడు నియోజకవర్గం అంతా లైన్ కడితే ఎవరు ఎమ్మెల్యే అనేది 14 తారీఖు నాడు తెలుస్తుంది. టైం దగ్గర పడ్డది కాబట్టి ప్రచారం కూడా జోరు మీద ఉందన్నట్టు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఆర్టీసీల ఆడోళ్లకు ఫ్రీ టికెట్, 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా ఎన్నో కొత్త పథకాలు నడుస్తున్నాయి అబ్బా. ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. వీటిని ముంగట్కి తీసుకుపోకుండానే అందరికి అక్కడికి వచ్చేయి. తెలంగాణకు కావాల్సినవి, హైదరాబాద్కు రావాల్సినవి ఏమున్నాయో గుర్తుపట్టి గా పనులు కూడా ముంగటేసుకున్నదట సర్కారు. మరి అవేందో చూద్దాం పండ్రి. 3 ఏళ్లలో 4 ముఖ్యమైన పనుల మీద నజరేసింది సర్కారు. ఫస్ట్ది త్రిపులార్. ఔటర్ రింగ్ రోడ్ అవతల రీజనల్ రింగ్ రోడ్ కోసము అక్కడున్న భూములు తీసుకున్నాడు, ఆసాములకు పైసలు ఇచ్చాడు. సెంటర్ మంత్రులను కలిసి పర్మిషన్లు, పైసా సాయం అడుగుతూనే ఉన్నారు సందు దొరికినప్పుడల్లా. ఇక రెండోది తుమ్మిడిఎట్టి ప్రాజెక్టు. కొమరంభీం జిల్లాలో ప్రణహిత నది మీద కట్టాలని వెనకటెన్నడో డిసైడ్ చేస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ డిజైన్లు మార్చి ఆత్రమాత్రం కాళేశ్వరం కడితే కథ ఎట్లున్నదో చూడనే వాడితేమే. అందుకే తుమ్మిడిఎట్టి కాడ బ్యారేజ్ కట్టేదానికి మహారాష్ట్ర సర్కార్ తోటి మాట ముచ్చట కడమ పనులు జగబెట్టే కార్యం నడుస్తోంది. ఇక మూడోది ఫ్యూచర్ సిటీ. హైదరాబాద్ కాటు బాజు 30,000 ఎకరాలలో కట్టబోతున్న కొత్తపట్నము. ఆల్రెడీ బంగ్లాకు భూమి పూజ కూడా అయ్యింది. కొత్త కంపెనీలు, ఎన్నో ప్రాజెక్టులు, ఆఫీసులు చూడబోతున్నమాట. ఆఖరిది మూసీ నదిని తేటగా చేస్తాడు. లండు బొండు తోటి ముక్కు మూసుకునే కథ ఉండే. ఇల్లంపల్లి నుంచి గోదావరి నీళ్లు తెచ్చి గండిపేటలో వస్తే ఆడికెళ్లి మూసీలో కలుస్తాయి. నది ఒడ్డు పొంట కబ్జాలు కాకుండా చూసుడు, పార్కులు, హోటళ్లు, బిజినెస్ ఆఫీసులు కట్టే కార్యమాట. ఇంకో కాడ డబుల్
బెడ్రూమ్ ఇండ్లు చూపిస్తే కొందరు పాత ఇండ్లు రేకుల షెడ్యూల్ ఖాళీ చేసిండ్రు కూడా. ఈ 4 పనులను 3 ఏళ్లలో ఒడిపించి ఎలక్షన్లకు పోవాలనేది గవర్నమెంట్ ఆపొచ్చనట. అట్లని కడమయ్యేం ఆపరుల్లో అవే ఇవే. నీ ఆనలు పాడు దేనికుల్లా చెర్లు నిండేది ఉందా, కుంటలు నిండేది ఉందా? ఆల్రెడీ అలుగులు పోయేవట్టే. అరే వరి చేన్లు కోసే కాలంలో గిట్ల మోపైనాయి. కంటికి రెప్పలెక్క చాదుకుంటే నోటికాడి బుక్కెత్తగొట్టినట్టు కాబట్టే. అప్పుడేమో రారా అని ఎంత పిలిచినా అదనకు రాలే. ఇప్పుడు వద్దు వద్దు అంటున్నా పోతలేవు. పట్నంలో ఆనలు పడితే పెద్దగా ఫరాక్ ఉండదు కానీ పట్నానికి అన్నం పంపేటోళ్ళ తిప్పలు చూడుండ్రుల్లా ఎట్లున్నాయో. తడుసుడు ఎండుడు తడుసుడు ఎండుడు మొత్తం ఇదే కథ. గిట్లయినాక మ్యాచర్లు ఎట్లొస్తాయి, కాంటాలు ఎట్లా పెడతారు? సక్కదనాల ఒడ్లు ఆనలు చేయవట్కే పచ్చిబుడ్డలు అవుతున్నాయి. కొనుగోలు సెంటర్లు చాలైనా అమ్మలేని పరిస్థితి. లేకుంటే ఈ పాటికే జోకుదురు మిల్లికే పోవు, అకౌంట్ల పైసలే వాడు. నిన్న మ్యాచ్ వచ్చింది, మళ్ళీ ఇలా పొద్దున వర్షం పడడానికి మళ్ళీ ఇవి ఎత్తిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చైన్ మిషన్ పెట్టి 3500 4000 పెట్టిన కోసి తీసుకొచ్చి ఇడపోతే తీరా అరగలం కష్టం చేసి పండించిన పంటలు ఇట తీసుకొచ్చిపోతే ఇంకో ఈ గతి నీళ్ళలో తడిచిపోయినాయి. ఆడిడానేం లేదు, తెలంగాణ అంతటా ఇదే గోస. చైన్ మీద ఉన్నాయి అట్లా, మార్కెట్ కు తెచ్చినాయి ఇట్లా. ఇటు చూడుర్రి తెల్ల బంగారం ఎట్లా నల్లగా అయిందో. పనికి రాదు రేటు పెట్టమంటుర్రట కొనేటోళ్ళు. కాంట వద్దామని ఉడుతుంటే ఇక వర్షం పడ్డది. అది 6,500 పడాలి, 5,000 పడ్డది. 5,000 అయితే కొంటాం, 5,000 పోయింది. పోయినాక తర్వాత బాగా వర్షం పడ్డది, తడిచాడున్నది. ఇట్లా పీకుతారు, పనికిరాదు అనుకుంటా పోతారు. తెల్లరంగా ఆడిపోతే 1500 తెచ్చుకుంటారు కింటానికి. పత్తి ఎరుకునే మంచిగా ఉండదు, కూలిపోయింది రైతు. మామూలు 4500 పెట్టారు, ఏం లాభం? ఒక్కొక్కరికి 400 500 కూలి. కొంత 4000 పడ్డది, కొంత 6000 పడ్డది. ఏరిన కూలి కూడా రావు, ఇదే పరిస్థితి. మక్కలు సోయా అన్ని పంటలు తెర్లు. కాలంగాని కాలం ఆనలు పడేటోరకు నెత్తికి చేతులు పెట్టిండ్రు రైతులు. తడిసినా మొలకలొచ్చినా సర్కారే కొనాలని డిమాండ్ చేస్తున్నారు. పోనీ ఈడికి ఆగేటట్టు ఉందా అంటే ఇంకో 3 రోజులున్నాయట ఆనలు. కుప్పల మీద పట్టాలే కప్తారో ఏం చేస్తారో గాని జర పైలముండుండ్రి. ఇటు చూడుర్రి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ఎంపీడీఓ ఆఫీస్ నిండా నీళ్లే. కంప్యూటర్లు, ఫైల్స్, రికార్డులు ఫస్ట్ ఫ్లోర్ కు పట్టుకపోయినరు. ఊరి చెరువు అలుగు పోస్తే గా నీళ్ళన్నీ ఇంట్లో కురుకొచ్చినాయట. ఊకే మా ఇంటికే వస్తావు, ఒక్కనే కన్నావా? ఇంకో 2 కూడా ఉన్నారు కదా, వాళ్ళ తానికి పోకుండా ఊకే ఇడికే బాట పడతావు. ఏందే అమ్మా, వాళ్ళకి ఎంత పొలం ఇచ్చినవో నాకు అంతే ఇస్తివి. ఊకే దాంతో ఎందుకు మాటలు పడతావే? అన్న తానికి పో. ఇప్పుడు అన్న వంతేనాయే. ఇగో ఇట్లుంటది కొడుకులను కన్నా అమ్మల కథ. ఇంకా కొందరు అమ్మలనైతే మెడబట్టి నూకేసే ఉత్తములు సుతా ఉన్నారు. వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు గాని గీ ముచ్చట చూడుండ్రిగా. పాపం ఆటో కిరాయికి పైసలు లేక అమ్మని ఎత్తుకొని దవాఖానకు పోతున్నాడు కొడుకు. జగిత్యాల బస్టాండ్ ముంగటికెళ్ళి పోతుంటే అదే టైంలో ఎమ్మెల్యే సంజయ్ సార్ వస్తుండట. అదే కార్ల దవాఖానకు తీసుకుపోయిండు. నరాల డాక్టర్ కు చూపించుకున్నాక మళ్ళా కార్ల ఎక్కించుకొని దవాఖాన కాడ దింపి ఖర్చుల మందం పైసలు కూడా ఇచ్చిండట. ఆటో అడిగితే ఆటోడు 50 రూపాయలు అన్నాడు. ఆ కార్ మాకు కార్ ఇచ్చి బస్టాండ్ కి పంపించినాడు. అన్న లేబర్ పని చేస్తాడట. అమ్మకు పానం బాగలేదట. ఆడోళ్లకు బస్సు ఫ్రీ కాబట్టి ఈడదానికి వచ్చిండు. కానీ దవాఖానకు పోవాలనంటే మళ్ళా పైసలు కావాలనాయే. ఆపతి వాళ్ళ ఆసరైనందుకు ఎమ్మెల్యే సార్కు శనార్థి చెప్పిండు. కానీ ఆస్తులు భూమి జాగలిచ్చిన అయ్యవ్వలను చూడనోళ్ళు ఎందరో ఉన్న ఈ కాలంలా అమ్మను ఇట్లా మోసుకుపోయిండంటే కొడుకును తారీఫ్ చేయాల్సిందే. చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని దవాఖానకు తీసుకుపోయింది, ఇప్పుడు నేను ఎత్తుకొని పోకుంటే ఎట్లా అనుకున్నాడేమో. ఒక అల్లా ఆర్టీసీ బస్సులా అమ్మకు టికెట్ ఉంటే కొనలేక ఇంకెంత తిప్పలావో కదా. పానం చూస్తే డాక్టర్ తానికి పోతే టెస్టులు చేసి ఇన్నన్ని గోళీలు రాసి ఏం తినాలి ఏం తినొద్దు, పథ్యం ఎట్లా చేయాలి, మందు సంగతి ఏంది, సిగరెట్ల కథ ఏంది, పాన్ పరాకులతో వచ్చే పరిశాన్ ఏంది, ఇట్లా అన్ని జాగ్రత్తలు చెప్తాడు. ఏం తింటే పానం నిమ్మలంగా ఉంటుంది, ఏం తాగితే పానం ఖరాబ్ కాకుండా ఉంటుందని వాళ్ళకు ఎరుకున్నంత మనకు తెలియదు కదా. మరి గీసారేంది మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము సెర్చ్ చేసేటంటే ముందు మీరే ఓపెన్ గా చూపించండి. ఉన్నాయా?
రైట్, ఇంట్లోకి దోల్కపోయి మంచం కింది నుంచి సరుకు సంచి బయటికి గుంజిండు. ఏమేమున్నాయో చూడుర్రిగా. ఇదే కదా ఓజీ? అదే ఓజీ సార్. గాంజా, హైబ్రిడ్ గాంజా. ఇదేం మెత్ సార్. కోకాయిన్, మెత్ అండ్ కోకాయిన్ ఉంది సార్. అది కోక్, ఇది కోకా? ఎస్ సార్. ఓకే. ఏమంటారు వీటిని? టిహెచ్సి గమ్మీస్. టిహెచ్సి గమ్మీస్. ఎల్ఎస్డి పేపర్స్. ఎల్ఎస్డి పేపర్స్. 4, 4, 8, 10. అబ్బేర కొడుకో, పతొక్క డ్రగ్స్ గంజాయి దాచిండు కదా, మళ్ళా ఏడికెళ్ళొచ్చినాయి సారు? ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్ వేపిస్తాడు. శరత్, ప్రమోద్, సన్నిత్ వీళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చేసి మనకి ఇస్తా ఉంటారు. అచ్చా, ఢిల్లీకి వెళ్ళి బెంగళూరు, బెంగళూరుకి వెళ్ళి హైదరాబాదు. మరి నీ దగ్గర ఎందుకు పెట్టినవి? సార్ నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది సార్. ఆ ఫ్రిడ్జ్ లో ఉంటే అవి క్వాలిటీ ఉంటాయి అన్నట్టు. మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుంటే ఏమైంది? కరిగిపోతుంది, లిక్విడ్ అయిపోతుంది. ఇంతకు సార్ ఎవరనుకుంటాన్రు? గాంధీ దవాఖాన్ల జూనియర్ డాక్టరు, పేరు జాన్ పాల్. ముషీరాబాద్ లా గీ ఇంట్లుంటాండు. డ్రగ్స్ పైలంగా దాస్తున్నందుకు డాక్టర్ గారికి ఫిరీ, కావలసినప్పుడు కావలసినంత వాడుకోవచ్చట. సారోళ్ళింట్లా సరుకుందని టాస్క్ ఫోర్స్ పోలీసులకు మతలబందొస్తే నియత్ ఒప్పుకొని 3 లక్షల మాల్ చూపించిండు. దందాలున్న ఇంకో 3 మీద కూడా కేసు అయింది. డ్రగ్స్ కు అలవాటైనోళ్లను మాన్పియాల్సిన డాక్టర్ గారే గింత బాజాప్తా సప్లై చేస్తుండంటే చూడుర్రిగా. గచ్చిబౌలిల సుతా ఓ అపార్ట్మెంట్ లా డ్రగ్స్ పార్టీ జరుగుతుంటే అమ్మినోళ్లను కొన్నోళ్లను 12 మందిని అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. ఆ 2 నైజీరియన్ సోర్స్ చేస్తారు వీళ్ళకి. వాళ్ళు బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకున్న సర్కిల్లో అమ్మడం జరుగుతుంది. తేజ కృష్ణ, లోకేష్ రెడ్డి అండ్ అదర్స్ మొత్తం 6 పెడ్లర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ముచ్చట ఇట్లుంటే సంగారెడ్డిలా ఆన్లైన్ బెట్టింగ్ చేయబట్టి అప్పుల పాలై తుపాకీతోటి కాల్చుకొని పానం తీసుకు కానిస్టేబుల్. డ్రగ్స్ చేయబట్కే డాక్టర్ అరెస్ట్ అయిండు, బెట్టింగ్ చేయబట్కే కానిస్టేబుల్ జీవి తీసుకునే. గసొంటి అలవాట్ల తెరువు పోవద్దని నలుగురికి బుద్ధి చెప్పాల్సినోళ్లే ఆటితోటి ఆగం కాబట్టే జర పైలముండుండ్రి. ఆనదంచుడు, చెరువు కట్టదెగుడు, కాలనీలు మునుగుడు, పడవలల్ల పబ్లిక్ ను ఏరే జాగలకు దోలిచ్చుడు, లీడర్లు పోయి మంచి చెడ్డలు అడుచుకునుడు, డ్రోన్లతో తిండి పొట్లాలు వంపుడు, సీఎం సార్ ఓవుడు, నష్టమైన వాళ్ళకి ఆసరైతమని దైన్యం చెప్పుడు, వరద దగ్గుడు, బురద మిగులుడు, ఇండ్ల నుంచి బురద ఎత్తి పోసుకునుడు నడిచింది నిన్న మొన్నటి దాకా వరంగల్లా. ఇంకో దిక్కు ఏమైతుందో చూడండి జరా. ఇంజన్లు ఇచ్చుకపోయినాయి, సైలెన్సర్లు మొత్తుకుంటున్నాయి, హారన్లు సప్పుడేకున్నాయి, బ్యాటరీలు డెడ్ అయినాయి, బ్రేకులు ఫెయిల్ అయినాయి, పెట్రోల్ ట్యాంకులు నీళ్లతో నిండినాయి. కిక్కురాడు కొట్టకంటుంది, సెల్ఫ్ ఎత్తుకోనంటుంది, బండి ముంగడికి పోనంటుంది, కారు కదలనంటుంది. మొన్నటి ఆనకు వరంగల్ బండ్లు కార్లన్నీ షెడ్లకు చేరుకున్నాయి. బైక్ రిపేర్ షాపులు బైకులతోని, కార్ గ్యారేజీలు కార్లతోని జిబజిబా ఉంటున్నాయి. ఆగో సగబెడతానికి మెకానిక్ అన్నది చిన్న తండ్లాట కాదు పో. నార్మల్ సర్వీస్ ఏమున్నదండి, 1.5 అవర్లో జనరల్ సర్వీసింగ్ చేసి ఇచ్చేస్తాం. దీన్ని అయితే వెహికల్స్కి ఒక 4 అవర్స్ పడుతుందండి ఒక్కొక్కటి. ఇప్పుడు ఇది మొత్తం ఇచ్చేయడం వల్ల మొత్తం ఇంజన్ల కంచెల్లి బురద జోరే వరకు ఒక్కొక్క పార్ట్ ఇప్పుకుంటా క్లీన్ చేస్తుర్రు. కొత్త బండ్లు సుతా బోర్కొచ్చిన బండ్ల కంటే అధ్వానం అయినాయి. బ్యాటరీలు, ప్లగ్లు, ఇంజన్ ఆయిల్ మార్చుడు, ఇంజన్ ఇప్పి క్లీన్ చేసుడు, ఎయిర్ ఫిల్టర్లు మార్చుడు, పెట్రోల్ ట్యాంక్ సుతా అడగాల్సి వస్తుండటంతో ఓనర్లకు సుక్కలు అవుపడుతున్నాయి బిల్లులు చూసి. బైక్కి వచ్చేసేమో ఒక వ్యక్తి మీద 2000 నుంచి 5000 మధ్య ఆర్థిక భారం అండి సామాన్య వ్యక్తికి. ఇప్పుడు అదే కార్లు ఉన్న వ్యక్తులకైతే ఒక 2 లక్షల వరకు అయితే ఆర్థిక నష్టం జరిగినట్టేనండి. ఇది మా ఏరియాలో వచ్చేసి మ్యాక్సిమం ఒక 200 నుండి 300 కార్లు పోయాయండి. బైక్స్ వచ్చేసి ఒక 500 వరకు పోయి ఉంటాయి. అన్నీ వచ్చేసి టోటల్ డ్యామేజ్. హీగేముంది, ఉత్తప్పుడు ఏ బండి వస్తుందా ఏ కారు వస్తుందా అని ఎదురు చూసిన మెకానిక్ అన్నలకు చేతి నిండా పని దొరుకుడే కాదు, ఇంత రిగం లేకుండా అయిందంటే చూడుర్రిగా ఎట్లున్నదో. ఒక్కలు చేసుకునేంత వర్క్ వచ్చేది మామూలుగా 3-4 బండ్లు వచ్చేది ఇప్పటికి డైలీ. కానీ ఈ తడచడం వల్ల ఇప్పుడు అసలుకి మాకు రికం లేకుండా ఉంటుంది. నైట్ 11 గంటలకు కూడా కాల్ చేసి అన్న మాది ఫస్ట్ అనుకుంటూ మార్నింగ్ లేపడం అంతా వాళ్ళే చేస్తున్నారు. బండ్లు మెకానిక్ షెడ్డుకు రాగానే సరిపోదు, ఆనలకు కొట్టుకుపోయిన రోడ్లేసి గుంతలు ఊడ్చకుంటే ఆటి మీద ఉయ్యాలలుగి ఓనర్లు కూడా బాడీ రిపేర్ కోసం దవాఖానకు పోయే కథ అవుతుంది మళ్ళా. అట్లా ఊర్ల పొంట పోతే ఏ పల్లెల చూసినా కోతుల తిప్పలే. ఇంట్లోకి జోరి అంగడంగడి చేస్తుంటే ఏగలేక కొన్నూర్లల్లా కొండెంగలు తిప్పుతున్నారు, పులి బొమ్మలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇండ్ల ముంగట కొండెంగ ఫ్లెక్సీలు కట్టుడు, లోపలికి జొరకుండా జాలీలు పెట్టుడు నడుస్తుంది. కుదిరితే కోతులను పట్టించి అడవిలు ఇడిచిపెడుతున్నారు. ఇక కుక్కల తిప్పలు సుతా బగ్గనే ఉన్నది. పిక్కలు వీకుడు, దవాఖానలకు తిరుగుడైతుంది. అటు ఆంధ్రాకు పోతే వీటి తిప్పలు. అయితే
ఏనుగు చిన్నగా వస్తుంది. ఇక ఇసంటుకు రాగానే ఓ కొడుకో ఎవలో తుపాకీ సూటి పెట్టిరా నీ వెనకకు మరి ఉరుకుడు కానీ ఆడ ఎవరు లేరు, తుపాకీ కూడా లేదు. సీక్రెట్ కెమెరాకున్న మిషన్లు చేసిన ఈ సప్పుల్లో ఏఐ టెక్నాలజీ మళ్ళా ఆంధ్ర చిత్తూరులా ఏనుగు రోలర్ మీద పడి ఆగమాగం చేస్తుంటే గీకమతి చేసిండ్రట. ఆడాడ కెమెరాలు పెట్టి జీవాల దగ్గర రాగానే రప్పున గుర్తు పట్టి తూటాల సప్పుడు చేస్తాయి. దెబ్బకు అదురుకొని వెనకకు మారుతున్నాయి. ఇక పంటలు కాపాడుకోవటానికి గింత కథ అవుతుంది మళ్ళా. కానీ ఏనుగులే కాదు, ఊళ్ళ మీదకి పులులు, ఇండ్ల మీద కోతులు ఎందుకు వస్తున్నాయో ఆలోచన చేసిండ్రా ఎన్నడన్నా? స్కూల్ పిల్లలను స్కూల్ కు పంపాలంటే మీద పడి కీరుతున్నాయి. ఆడవాళ్ళు కూరగాయలు అమ్ముకునే దగ్గర కూడా కూరగాయలు డైరెక్ట్ గా ఎత్తుకొని పోతున్నాయి. హాస్పిటల్స్ కు కవర్స్ పట్టుకొని పోతే కూడా ఎత్తుకొని పోతున్నాయి. ప్రిస్క్రిప్షన్స్ మందులు అన్ని ఎత్తుకొని పోతున్నాయి. వెనకట ఇంతకు 10 వాళ్ళ జీవరాశి ఉన్నా ఎన్నడూ రాకపోతుండే. గంత పుణ్యాత్ములం మరి మనము. అడవులు పొతం పెడితేమి, గుట్టలు మింగితేమి, పచ్చదనం పలసగా చేస్తేమి. మరిగా ఏనుగులకు గాసమీడ దొరకాలి, పులుల వేట సంగతి ఏంది, కోతులకు పండ్లు పొలాలు ఎట్లా? ఏమున్నది, మా జాగాలకు మీరు వస్తే మీ జాగాలకు మేము వస్తామని బాజాబ్తో దిగుతున్నాయి. ఇప్పుడేమో ఏనుగులు పంటలు తెలరు చేస్తున్నాయి, పులుల భయానికి బావుల కాడికి పోతలేమో, కోతులు ఇల్లు వీకి పందిరేస్తున్నాయి అని మొత్తుకుంటున్నాం. పొద్దున ఎక్కడికి వెళ్ళి వస్తాయి, అటాక్ చేస్తాయని భయం ఉంది. భయం ఉన్నది కదా మాకు. చేన్ల తిరిగి వస్తుంది రౌతులకు, ఆడోళ్ళంతా గుప్ప అవుతున్నారు సారు. పైసలు ఖర్చు పెట్టి టెక్నాలజీ వాడుకొని తిరిగి రికుమాతులతోటి కంట్రోల్ చేసుకుంటా అట్లా మర్ర కొడుతున్నాం, ఇట్లా బెదర కొడుతున్నాం అని గొప్పలు చెప్పుకునే కాడికి వచ్చింది కథ. కానీ ఆటి తెరువు మనం పోతేనే అవి మన తెరువుకు వస్తున్నాయి అనే చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లనే అన్నాలు. అప్పుడప్పుడు ఈ స్కూళ్ళల్లో సైన్స్ ఫేర్ అని పెడుతుంటారు. పాఠాలు పిల్లలకు ఎంతవరకు అర్థమైనాయి, నిజం ప్రయోగాలు చేస్తే ఎట్లుంటదని ఎరక చెప్పుడు అన్నట్టు. ఓ బడిలో వెళ్తే చుట్టుముట్టుండే బడి పోరలు సార్లు వచ్చి చూసిపోతారు. పిల్లలే అన్ని వివరాలు చెప్తుంటారు ఇంట్రెస్ట్గా. కానీ అవన్నీ ఒయిలలో చదువుకునే ఉంటాయి. కానీ పిల్లలు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందులో అన్నిటికంటే ముఖ్యమైనవి గివి. ఇటు ఎడ్ల బండి, అటు ట్రాక్టర్ ముంగట దోతులు గట్టి నెత్తికి తువ్వాళ్ళు జుట్టి నిలబడ్డారు బుడ్డ రైతులు. ఈడ మార్కెట్ల వడ్ల కుప్ప పోసి కావలి కూసుండు. ఇది పంట చేన్లల్లా మంచెలు కడతారు కదా గది. ఇది షేదబావి, వెనకట మొత్తం గివ్వే మరి. ఈడ శెలకల్లా గుడిసేసుకొని కూసుండు, అలుకుడి వేసి బోనం పెట్టిండు. ఇక ఇత్తనాల గురించి ఎంత ముద్దుగా చెప్తాన్రో ఇనుండ్రి. ఇవి వ్యవసాయ పనిముట్లు, కొడవళ్ళు, గొడ్డళ్ళు, గడ్డపార, కాన, తట్టలు, ఇసుర్రాయి. మస్తుందిలే. సిద్దిపేట జిల్లా తునికి కల్సా సర్కార్ బడిలా వెనకటి వ్యవసాయం చూపించిండ్రుల్లా. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సారు మొత్తం తిరిగి చూసి తారీఫ్ చేసిండు. ఈ వ్యవసాయ విధానము, విత్తనాలు, వీటి విషయంలో అవగాహన కల్పించడము అనేది గొప్ప విశేషం. అది మనకు పుస్తకాలలో దొరకదు. హౌ మరి, లేదంటే బియ్యం షాపుల వండుతాయి, కూరగాయలు మార్కెట్ల, ఉప్పు పప్పులు కిరాణా దుకాణాల్లో వండిస్తారు అన్నా అంటారబ్బా. ఇంటి పక్కోళ్లను, ఎదిరింటోళ్లను, చుట్టాలు, దోస్తులను పిలిచి కేకులు కటింగ్ చేస్తారు. వాళ్ళ పేరు మీద గిఫ్టులు వంచుతారు, దానాలు చేస్తారు. అనాథాశ్రమాలకు పోయి పిల్లలకు బట్టలు, చాక్లెట్లు వంచుతారు. కమ్మటి బిర్యానీ వడ్డించి తినబెడతారు. కొందరు జీవాలను దత్తత తీసుకొని ఆటి మంచి షెడ్ ఆర్చుకుంటారు. కానీ గీడ ఏం చేసిండ్రంటే రైతులను ఎట్లా ముంచుదామా అని చూసే ఈ జమానలా వాళ్ళ బాకీలు కట్టేసిండుల్లాగి సారు. అట్లా అని 10 మందియో 20 మందియో 1,00,000 2 లక్షలో కాదు, 290 మంది రైతులు 90 లక్షల లోన్లు. సారు పేరు బాబుబాయ్ జీరావాలా, గుజరాత్ రాష్ట్రం సూరత్ లో ఉంటాడు. ఈ రైతుల పేరు మీద వెనకటెవలో సొసైటీ పైసలు తీసుకుంటే కట్టాలని నోటీసులు పంపేదానిక తెలియదట. ఎందరిని కలిసినా ఏ ఎంక్వైరీ గాలే, ఏ ఫాయిదా గాలే. పాత అట్లనే ఉన్నాయని కొత్త ఇస్తలేరట. పాస్
పాస్ పుస్తకాలు ఆఫీసులనే పెట్టుకుర్రట. గీ సారుకు గా ముచ్చట తెలిసి అందరిని పిలుచుకొని 90 లక్షల రూపాయలు కట్టేసి బాకీలకెళ్ళి బయట పడేసి పాస్ పుస్తకాలు ఇప్పించిండు. తల్లి మాసికం నాడు ఇంత మంచి కార్యం చేసి పుణ్యం కట్టుకుండు. అందరు సుత సొంతూరోళ్లే. పుట్టిన రోజులు పెండ్లి రోజులకు పేదోళ్లకు పాలు పండ్లు వంచుడే గొప్ప అనుకుంటే ఎవ్వరు చేయలేని గొప్ప పని చేసిండు. సారేం బిజినెస్లు చేస్తాడో గాని ఏ సర్కార్ చేయలేని పనులు చేసినందుకు జేజేలు వలకాల్సిందేనబ్బా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.